యా నంది బాబా రాజు బాగా తెల్లగా ఉంది. పైసలు లేవు. ఇవాళ మెత్తాళ్ళు జనాలని ఉందండి, అందుకని ఇది తీసుకెళ్దామని మార్కెట్కి వచ్చాను. దొరుకుతున్నాను, తీసుకొని వెళ్తున్నాను. కరిమున్నా ఏంది ఏందో వచ్చింది మళ్ళీ కవరు. నెత్తాళ్ళు ఇవాళ నెత్తాళ్ళు కూర తినాలనిపించింది, అందుకని మార్కెట్కి పోయి తీసుకొని వచ్చా. ఇవాళ వండి పెడితే కమ్మగా తినొచ్చు. ఇగో తిప్పుకు ఒక కవర్ తెచ్చి వండి అన్న గుంప పెంచుతున్నాడండి. నీళ్ళల్లో పడేసేనా చూడండి. నెత్తాళ్ళు ఇగురంట వేయాలంట. నేను ఇప్పుడు ఇవన్నీ వంట కూడా చేసి కూర్చున్నా నేను ఫ్రెష్గా. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చెయ్యాలి. అది ఇది కలిపి తినేద్దాంలే. కానీ ఏమైంది? ఎంతటి రేట్ ఎంత అయితే ఏమైందిలే? 150 రూపాయలు. అమ్మో, 150 రూపాయలా? ఎందుకు అంత రేటు? ఉండయి, రేట్లు ఉండయి. ఇంట్లో కూర్చొని చదివితే ఎట్లా తెలిసింది? అక్కడికి వెళ్తే ఎంత రేట్లు ఉండయో అర్థమైంది. సరే వండుతా, కాసేపు కూర్చున్నావు చూసి వాడవలేరు మీరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడు విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వంట అయితే చూశారు కదా, ఈయనైతే నెత్తాళ్ళు తీసుకొచ్చాడు. అది చింత చిగురు, అదేనండి ఏంటి చింతాకు ఉంటుంది కదా, అది పౌడర్ చేస్తారు. అది ఎండు చేపల్లో, పచ్చి చేపల్లో, చిన్న చిన్న చేపలు వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కూర అయితే ఇగురైతే చేస్తున్నాను. నెత్తాళ్ళు ఇగురు చింతపొట్టేసి. అది ఎలా చేస్తాను ఏంటనేది ఇంకా ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదండి, ఈయన తీసుకొచ్చినవి అయితే 4 ట్రిప్పులకి అయితే వస్తాయి నాకు. అందులో ఒక భాగాన్ని అయితే తీసాను. ఒక 1/4 కేజీ అన్నీ ఉంటాయి. అవి అయితే ఇప్పుడు ఇగురేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టి స్టవ్ ముట్టించుకొని ఈ నెత్తాళ్ళన్నీ బాండీలో వేసి కాస్త వేయించుకోవాలండి. వేయించుకుంటే ఇందులో ఉన్న ఇసుక అనేది తొందరగా వచ్చిద్ది. అందులో ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుక అనేది తొందరగా రాలిద్ది. అందుకోసమని వేయించుకోవాలి బాగా. చూసారండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇక స్టవ్ కట్టేసి తలలన్నీ ఒలిచేసుకోవాలి. చూడండి, తలలు నీళ్ళ గిన్నె పక్కన పెట్టుకొని ఆ నీళ్ళలో వేసుకోవాలండి. ఇవి ఒలిచినవి ఈలోపు నాని ఇసుకంతా వదిలిద్ది. చూసారు కదండి, తలలు అయితే ఇన్ని వచ్చినాయి. నీళ్ళల్లో అయితే నానబెట్టాను కదా. ఇవి అయితే శుభ్రంగా ఇసుకంతా పోయి తెల్లగా వచ్చిన దాకా బాగా కడగాలి. శుభ్రం చేసి తీసుకొస్తా. చూసారు కదా, ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగానండి. ఇందులో ఇసుకంతా పోయింది, బాగా తెల్లగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులో కలిపేసుకొని కూర అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. ఆ నెత్తాళ్ళలోకి ఉల్లిపాయలు అయితే వేయాలండి.
ఒక 5 ఉల్లిపాయలకి ముక్కలు చేసి పెట్టాను. పచ్చిమిరపకాయలు చీలికలు చేశానండి. ఒక 7, 8 ఉంటాయి. ఒక స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక 3 స్పూన్లకు వచ్చేసి కారం. ఇదేనండి చింతపొట్టు. చింతకాయలు వస్తాయి కదా, ఆ చెట్టువి ఆకులు కోసి పెద్ద ఆకులు ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటారండి. ఎప్పుడన్నా ఎండు చేపలు, పచ్చి చేపల్లో ఈ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఒక 4 స్పూన్లకైతే వేసానండి. కళ్ళుప్పు, ఆయిల్, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కూర. కొద్దిగా ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇందులో కాసిన వాటర్ అయితే పోసుకోవాలి. ఇది మాత్రం పోసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది మూత పెట్టేసి స్టవ్ ముట్టించుకోండి. కూర అయితే బాగా అంటెకరాలండి, అంటే సట్టికైతే బాగా మాడాలి. అప్పుడే మనకి రెడీ అయ్యిద్ది కూర. అయితే తీసి చూసుకుందామండి. చూడండి ఎలా ఉడుకుతుందో. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సగం పైగా ఉడికాక అప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు. మెత్తాళ్ళ చింత చిగురు ఇగురు చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఇంకాసేపు ఉడకని. వాసన అయితే గుమాయించి కొడుతుందండి. ఇంకా ఎలా ఉందో ఏందని చూసుకుందాం. కొత్తిమీర అయితే వేస్తున్నాను. గుప్పిడంత కొత్తిమీర వేసానండి. చూద్దాం. చూడండి, కూర అయితే మాడింది. అలా మాడితేనే టేస్ట్ అనేది వచ్చింది. కూర మాడాలి. ఉప్పు అదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఉండదు, అదిరిపోయింది. వాసనే మామూలుగా లేదండి అసలు. చూడండి, ఇంకొక 2 నిమిషాలు అట్టి పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. కూర అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే కట్టేద్దాం. చూడండి, ఎంత బాగుందో కూర అయితే. సూపర్గా ఉంటుందండి. ఇంక ఇన్నైతే పిలుస్తాను. స్టవ్ కట్టేసి ఏం చేస్తున్నాడో ఏందో. కుర్చీని మాట్లాడబెట్టి
ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. డ్యాన్స్ చేస్తుంటే కుర్చీతో కొట్టబోయి బయటికి తీసుకొచ్చాను. అన్నం అయితే వడ్డిస్తున్నాను. కూర అయితే రెడీ అయిందండి. గుమగుమలాడిపోతుంది. ఇంకా ఆయన అయితే తిని చూడాలి టేస్ట్. కూర అయితే వేడివేడిగా ఉందండి, కాలిపోతుంది. ఇప్పుడే కదా దించింది పొయ్యి మీద నుంచి. అబ్బో ఆ టేస్ట్ అసలు సూపర్. చాలా టేస్ట్ అయితే ఉందండి. సూపర్గా ఉంది, భలే ఉందండి. అసలు ఆ చింతపొట్టు వేయటం వల్ల ఈ టేస్ట్ అనేది వచ్చింది. అదైతే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఆ చింత చెట్టు కానీ మీకు అందుబాటులో ఉంటే పొడి ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి వేసుకోండి, బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు, పచ్చి చేపల్లో ఎండు చేపలు అన్నిట్లో వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, సూపర్ ఉంది. ఇది వేడి వేడి అన్నంలో పనికిరాదండి, చల్లబడ్డ అన్నంలో ఈ కూర బాగుంటుంది. ఈ కూర కూడా చల్లబడితే ఇప్పుడు ఉన్నాను కదా, సాయంత్రానికి ఇంకా టేస్ట్ ఉంటుంది, భలే ఉంటుంది. అన్నం పొడి పొడిగా వండుకొని చల్ల అన్నం చల్ల కూర అయితే కలుపుకొని తినండి. ఇంత కూర వేసుకొని ఎంత టేస్ట్గా తింటారంటే అంత బాగా తింటారు. మా వీడియోస్, మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా వంట కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్.